సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికలపై అయితే మాత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే బీఆర్ఎస్ పై అలాగే బీజేపీపై ఇక నుంచి కూడా రాజకీయాలకు స్వస్తి పలుకుదాం, అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా కొన్ని ఆరోపణలు చేశాం. అంటే సమిష్టి కృషితోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పారు. ఇక ఈ రాష్ట్రానికి మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ముఖ్యంగా త్రిపురార్ రోడ్డు విషయంలో అవ్వచ్చు, లేకపోతే మెట్రో 2 విస్తరణ అవ్వచ్చు, లేకపోతే మూసీ నది ప్రక్షాళన విషయంలో అవ్వచ్చు, వీటన్నిటి కూడా ఆయన సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఇక నుంచి ఆయన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి 65,000 మెజార్టీ మీకు ఇచ్చారు కాబట్టి సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోపక్క బీఆర్ఎస్కి అయితే మాత్రం అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని విమర్శలు అయితే గుప్పించారు. కేటీఆర్ అహంకారాన్ని వేడాలి, అలాగే హరీష్ రావు అసహనాన్ని వేడాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి మంచి జోష్లో ఉన్నారు. 51% పెరిగా మా కాంగ్రెస్ పార్టీ ఈ విజయంతో అని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే విజయం కొనసాగిస్తాం, 2029లో కూడా ఇదే విజయం సాధిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ ఏ విధంగా స్వీకరిస్తే మనం వేచి చూద్దాం. మొత్తానికైతే మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల విజయంతో అయితే మాత్రం కాంగ్రెస్ ఉత్సాహంగా ఉంది. రేవంత్ రెడ్డికి అయితే మాత్రం ఇది ఒక మంచి జోష్ అని కూడా చెప్పవచ్చు.